కేంద్ర మంత్రివర్గాన్ని మార్చాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. పని చెయ్యని మంత్రుల్ని తొలగించి పని చేసేవారిని, అలాగే రాబోతోన్న బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉపరాష్ట్రపతికి అభ్యర్థిని కూడా ఎంపిక చేయాల్సిందే. బండి సంజయ్ తాను తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేస్తానని, కేంద్ర మంత్రి పదవి వద్దని అంటున్నారు. ఆయన స్థానంలో లక్ష్మణ్కు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఆయన ఆలోచనల ప్రకారమే ఎవ్వరూ ఊహించని విధంగా రామచంద్రరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు రామచంద్రరావుకు బదులుగా బండి సంజయే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే రామచంద్రరావు డమ్మీ అధ్యక్షుడని, బండి సంజయ్ యాక్టింగ్ చీఫ్గా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బండి సంజయ్ కుమార్ 2023 జూలై వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జి కిషన్ రెడ్డి ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో లాంటి అధికారిక బాధ్యత లేదు, కానీ ఆయన తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నారు. రాజకీయ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఈటెల రాజేందర్ కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ ఆయనకు ఇవ్వటం ఇష్టం లేక, అలాగని బండి సంజయ్కి ఇస్తే ఆయన అసంతృప్తి చెందుతారని మధ్య మార్గంగా బండి సంజయ్ చాయిస్ అయిన రామచంద్రరావును ఎంచుకున్నారు. బండి సంజయ్ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయటంపై దృష్టి సారిస్తున్నారు. ఈటెలతో ఇక రాజకీయ వైరం లేకుండా, రాజకీయ విమర్శలు చేయకుండా అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానని ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యూహంగా కనిపిస్తోంది. జూలైలో బండి సంజయ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డితో సమావేశమైన సంఘటన రాష్ట్ర రాజకీయాలలో ఆయన బలమైన పాత్రపై స్పష్టతనిస్తోంది. ఇప్పటికైతే బండి సంజయ్ తన కేంద్ర మంత్రి బాధ్యతలతో పాటు తెలంగాణ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీలో ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగానే ఆయనను చీఫ్గా నియమించలేకపోయారు. కానీ ఆయనకే పట్టం కట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం దాదాపుగా నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాను రాను తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ప్రభావం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా పనిచేయడానికి ఆయన ఆసక్తి చూపించటం లేదన్నది బహిరంగ రహస్యం. ఆయన మాజీ కేంద్ర మంత్రి కావటం ఖాయం. ఆ తర్వాత తెలంగాణ బీజేపీలో మరింత చురుకైన పాత్ర పోషించడం తథ్యమని అనుకోవచ్చు. ఇదంతా ఈటలను పక్కన పెట్టడానికేనని ఎవరికైనా అనిపిస్తే అందులో లాజిక్ కూడా ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.